RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండల కేంద్ర పరిధిలోని డబ్బా గ్రామ ఎక్స్ రోడ్ వద్ద గల జల్ జంగల్ మిషన్ జమీన్ అటవీ బిడ్డల ఆరాధ్య దైవం ఆదివాసీ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కొమరంభీం విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి సీతక్క విచ్చేసిన మంత్రికి ఆదివాసీ నాయకులు సాంస్కృతిక సాంప్రదాయాలతో బాజా భజంత్రీలతో గుస్సాడి నాటకాలు ప్రదర్శిస్తూ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆదివాసీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అధికారులతో కలిసి మంత్రి సీతక్క కొమరంభీం విగ్రహావిష్కరణ చేశారు. సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ కాగజ్ నగర్ డివిజన్ లో అటవీ అధికారులు దశాబ్దాల కాలం నుండి పోడు చేసుకుంటున్న రైతులను ఇబ్బందులు పెడుతున్నారని తుమ్మిడి హేటీ పనులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తాజా జిల్లా అధికారులు ప్రతినిధులు ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కగారికి సన్మాన కార్యక్రమం కూడా మహిళా సంఘంలో చేరండి. వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయి. మొన్న వడ్డీ అంతా మాఫీ చేసి మీకు వడ్డీ డబ్బులు కూడా ఇచ్చినా. మీకు అంతకుముందు కలెక్టర్ మేడం ఎవరుండే దివ్య మేడమే ఇప్పుడు మన మహిళా సంఘాల మీద పెద్దగా నా దగ్గరే పనిచేస్తుంది. కాబట్టి మీరు బయట అప్పులు తెచ్చుకోకండి. మన మహిళా సంఘాలలో మీకు వడ్డీ లేకుండా ఉంటాయి. వడ్డీ డబ్బులు మళ్ళీ మేము మీకు ఇచ్చేస్తాం. సరేనా? మీకు వెలుగు ఆఫీస్ గురించి తప్పకుండా చేస్తాం. మీ పెన్షన్లు కూడా దివ్య మేడం దగ్గరే ఉంటుంది. మీరు ఏమైనా ఉంటే దరఖాస్తులు ఉంటే నాకు ఇవ్వండి, నేను తప్పకుండా పెట్టిస్తాను. కౌటాలలో కూడా మహిళా సమైక్య బిల్డింగ్
కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేస్తాం. డబ్బా గ్రామంతో కీర్తిశేషులు ప్రజాబంధు పాల్వాయి పురుషోత్తమరావు గారికి ఉన్న అనుబంధం నేను మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ భూస్వామ్య పోరాటం అనేది ఈ గ్రామంలో మొదలైంది. ఆంధ్ర భూస్వాములు ఈ ప్రాంతాన్ని పూర్తిగా చెరబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం లేకుండా వీళ్ళందరినీ వెట్టి చాకిరి చేయించే క్రమంలో పురుషోత్తమరావు గారు ఎమ్మెల్యే అయి కాకముందే తన మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం తీసుకొచ్చి ప్రజల్ని సమాయత్తపరిచి ఆ భూస్వాములను తరిమి కొట్టి ఈ భూములన్నీ పేదలకి ఈ 2-3 విషయాలు ఈజ్ నౌ అన్ ఎపిసెంటర్. ఈ మొత్తం పోడు రైతుల ఉద్యమానికి ఇదే ఎపిసెంటర్ ఈ స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఇంకో 1000 ఎకరాలు ఈ సంవత్సరం టెండర్ పెట్టారు. అవునా? ఇటు ఆడిపల్లి దిక్కు కానివ్వండి, ఇటు కొత్తగూడెం కానివ్వండి, ఇటు ధరంపల్లి దిక్కు కానివ్వండి, అటు పోతే భూపాలపట్నం కానివ్వండి, ఈ 4-5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో మొత్తంగా భూములు లాక్కోవడానికి పన్నాగం పొందుతున్నారు. నేను ఒక్కటే కోరుతున్నా, ఇది పోడు రైతుల కోసమే మీరు ఇక్కడికి వచ్చిర్రు, సరైన సమయంలో మీరు వచ్చారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే మాకు గుండె దడ మొదలవుతుంది. రోజు కొట్లాటే, రోజు ఇబ్బంది. ఏంటంటే పోడు రైతులు వచ్చి మాకు చెప్తా ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు, ఫారెస్ట్ వాళ్ళు ఇవాళ పత్తి కట్టే వీకనిస్తలేరు, ట్రాక్టర్లు పెట్టనిస్తలేరు. ఇవాళ ట్రాక్టర్లు పెట్టకుండా అరక దున్నే పరిస్థితే లేదు, ఎడ్లు లేవు, అరకలు లేవు. మరి ట్రాక్టర్లు పెట్టకుండా వ్యవసాయం ఎట్లా చేస్తాం? సరే, ఆ పోడు రైతులు ఎంత అంటే మళ్ళా ఎడ్లు కొనుక్కొని మళ్ళా అరకబట్టి వ్యవసాయం చేద్దామనంటే వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. డిఎఫ్ఓ గారు ఇదే వేదిక మీద ఉన్నారు కాబట్టి సీతక్క గారిని, ఇక్కడ పోడు రైతులు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చేయొచ్చండి. ఫారెస్ట్ అధికారులు మీరు దేవతలాగా ఈ ప్రాంతానికి వచ్చారు అనుకుంటాం. ఆ రోజు కొట్నాక భీమరావు గారు ఇదే ప్రాంతం మీదుగా చలువుపల్లికి వచ్చి అక్కడ ఒక ఆశ్రమ పాఠశాలను ఆవిష్కరించారు. వారు మంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ఒక ఆదివాసీ మహిళ మన ప్రాంతానికి మంత్రిగా, మన ప్రాంతానికి అది ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిందంటే మనందరికి శుభసూచకం. మన పోడు రైతును ఇబ్బంది పెట్టమని మీరు మాట ఇవ్వండి, డిఎఫ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఆదేశాలు ఇవ్వండి. తప్పకుండా ఈ పోడు రైతులందరూ మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకునే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే చాలా మంది ఇదే ప్రధాన సమస్య, వేసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు సప్లై లేదు, ఎక్కడ ఫారెస్ట్ వాళ్ళు సహకరిస్తలేరు. దానికి ప్రత్యామ్నాయం ఇప్పుడు బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చూపించారు. గిరి వికాసం కింద సోలార్ పంపులు పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ మంత్ లో పెట్టించినాక మీకు టైం ఉంటే తీసుకుపోదాం అనుకున్నా కానీ టైం లేదు. మంచి బ్రహ్మాండంగా పనిచేస్తారు. 3-3.5 లక్షల రూపాయలతో ఖర్చుతోటి ఫారెస్ట్ అధికారులకు ఇబ్బందులు లేకుండా గిరి వికాసం పథకం కింద ఈ ROFR పట్టాలున్న ఆదివాసీ రైతులకు మనం ఈ ఒకవేళ సోలార్ పంపులు పెట్టిస్తే వాళ్ళకు 2 పంటలు పండించుకుంటారు. వాళ్ళే మన తలండి లక్ష్మణ్ గారు చెప్తున్నారు, ప్రాణహిత పరివాహక ప్రాంతం అంతా ఆదివాసులతో నిండిపోయి ఉన్నది. మరి తుమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టు కడదామంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన తీరుని అన్యాయం చేసి మన ప్రాజెక్ట్ తీసుకుపోయి కాళేశ్వరంలో కడితే అది 3 నెలలకే కుంగిపోయింది. అవునా? ఆయన ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి. కాబట్టి మీరు అది మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి తుమ్మిడియేటి ప్రాజెక్టును తప్పకుండా పునరుద్ధరించాలి. ఆ ప్రాజెక్టు తోటి 2 పంటలు 3 పంటలు మా ప్రాంత వాసులు పండించుకుంటే వాళ్ళ బతుకులు బాగుపడితే అనే ఉద్దేశం ఉన్నాడు. కాబట్టి నేను మొన్న కోదండరామన్ సార్తో పాటు నయనాల గోవర్ధన్ గారిని తీసుకుని మన
అడవి తల్లి గుళ్ళెను చూడు రేలా 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 రే రేలా 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 రే రేలా 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 చాలా విషయాలు ఈ యొక్క మీటింగ్ ద్వారా నాకు కూడా అర్థమైంది. ముఖ్యంగా ఆదివాసులు ఇంత పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో ఉన్నారా అనేది కూడా మేము ఎంతసేపు ఆసిఫాబాద్ మరి ఊట్నూరు ఆదిలాబాద్ బోత్ అటు దిక్కే కాన్సన్ట్రేషన్ చేసినాం. ఇటు కొద్దిగా తక్కువ ఉన్నారనే భావన ఉండేది. కానీ ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మహనీయుడు మరి కొమరం భీం గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ యొక్క పట్టుదల, మీ యొక్క కష్టాలు, మీ యొక్క ఆవేశం, ఆవేదన అంతా కూడా నాకు ఈరోజు ఈ యొక్క మీటింగ్ ద్వారా అర్థమైంది. ఈరోజు బుద్ధ పౌర్ణమి, పొద్దున్నే మరి ములుగులో ఒక జాతరలో లక్ష్మీ నరసింహస్వామి గారికి కళ్యాణం చేయించి అక్కడి నుంచి బెల్లంపల్లిలో మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడంతో మరి లేట్ అయింది. లేట్ అయినా కూడా ఇద్దరు మహనీయుల యొక్క ఇటు కొమరం భీం అటు అంబేద్కర్ గారు ఇద్దరు కూడా మనకు హక్కులు, అధికారాలు, జీవించే స్వేచ్ఛ మరి ఇవన్నీ కూడా కల్పించినటువంటి పోరాటం ద్వారా ఒకరు, రాజ్యాంగం ద్వారా మరొకరు, వారిద్దరు కూడా మన జీవితాలలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయులే. కాబట్టి మనము ప్రతి ఊర్లో అలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం కోసం ఎవరైతే త్యాగం చేస్తారో, సాటి మనుషుల కోసం ఎవరైతే ముందుండి పని చేస్తారో వాళ్ళ త్యాగాన్ని మనం కొనియాడాల్సిందే. ఇవాళ సమ్మక్క సారలమ్మలు కూడా దేవతలుగా మారిండ్రు. కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసి చనిపోయినటువంటి ఆడబిడ్డలను మన జాతులు ఇవాళ మా కోసం మరణించిరని పూజా కార్యక్రమం చేస్తే 1 కోటి మంది భక్తులు ఇవాళ అక్కడికి వస్తున్నారంటే అక్కడ ఒక విశిష్టత ఉంది, ఒక త్యాగం ఉంది. మరి అక్కడ మొక్కుతే కూడా పొంగు బంగారం లాగా కోరిన కోరికలన్నీ తీరుతున్నాయి. ప్రకృతి దేవతల మూలంగా అనేటువంటి విశ్వాసం కూడా రోజు రోజుకు భక్తులలో పెరుగుతుంది. ఇవాళ కొమరం భీం గారి యొక్క పోరాటం కూడా మరి జాతి కోసం, జల్ జంగిల్ జమీన్ కోసమే పోరాటం చేసింది. అందుకనే వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ జాతుల కోసం చేస్తే దేవుళ్ళుగా మిగులుతారు, గుండెల్లో పెట్టుకుంటారు, గుడి కడతారు. ఎంతో దూరమో ఎందుకు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి జైనూర్ మండలంలో మార్లవాయి గ్రామంలో వెళ్ళి ఒకసారి చూడండి. హెమన్ డార్ఫ్ గారు ఎక్కడి నుంచో యంగ్ ఏజ్ లో, యుక్త వయసులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చి ఆంథ్రోపాలజిస్ట్ గా ఈ ఆదివాసులు ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారు, వారి యొక్క జీవన శైలి ఏంటిది అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వారు వస్తే, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో మరొక ఇద్దరు మరి ఎర్విల్ ఎలిస్టిన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త వారు వచ్చి ఇద్దరు కూడా ఈ ప్రాంతంలోనే కనుమూసిరు. ఇవాళ మనం మార్లవాయిలో మరి హెమన్ డార్ఫ్ గారికి గుడి కట్టి భార్య భర్తల్ని పూజిస్తా ఉన్నాం. వాళ్ళు ఇక్కడే చనిపోయారు, వాళ్ళు ఇక్కడే
కొడుకు పుడితే లచ్చు పట్టాలని పెట్టుకున్నారు. కాబట్టి ఈ జాతుల కోసం పనిచేసినటువంటి నాయకులను కానీ అధికారులను కానీ ఎప్పుడు కూడా గుండెల్లో గుర్తు పెట్టుకుంటారు. ముఖ్యంగా బిడి శర్మ గారు, అదే విధంగా పిఓ ఐటిడిఏ శర్మ గారు కూడా ఈ ప్రాంతంలో పిఓగా ఉన్నప్పుడు మరి వారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఈ ప్రాంతంలో పెంకటిల్లు వచ్చినాయి. ఇక్కడ నుంచి మొదలు పెడితే వరంగల్ మా ములుగు కానీ అటు భద్రాద్రి కొత్తగూడెం కానీ ఐటీడీఏలకు పెంకటిల్లు చూడంగానే ఈ శర్మ గారు పిఓ గారు ఉన్నప్పుడు ఇచ్చినాయి అనే పేరు ఉండిపోతుంది. సో అట్లా మనం గుర్తుండే రకంగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా డిఎఫ్ఓ గారు కూడా మీకు వాస్తవానికి పైనుంచి సెంట్రల్ నుంచి కానీ మీ శాఖ ఏమో పైన ఉన్నది, అవన్నీ ప్రెజర్స్ ఉన్నప్పటికి కూడా హ్యుమానిటీ గ్రౌండ్ లో ఇక్కడ ఫిజికల్ గా వెరిఫై చేసి అక్కడ ఫారెస్ట్ లేదు కానీ తరతరాలుగా అక్కడ దున్నుకుంటున్నటువంటి పేదలు ఉంటారు, ఆదివాసులు ఉండొచ్చు, దళితులు ఉండొచ్చు, పేద బడుగు బలైన వర్గాలు ఉండొచ్చు. అక్కడ ఫిజికల్ గా వెరిఫై చేయండి. ఒకవేళ అక్కడ ఏదన్నా జరగకూడదు జరిగితే వాళ్ళను అవేర్నెస్ చేయండి. వాళ్ళను మీకు అనుకూల అంటే వాళ్ళను మీ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ ప్రాబ్లం ఏందో కూడా అర్థం చేయించండి. అంతేగాని చురుము చేయడము లేదా ఇల్లు కూలగొట్టడము లేదా రకరకాల ఇబ్బంది చేస్తే మన ప్రాంతాల్లో కుమరం భీం పోరాటం వచ్చింది కూడా కేవలం ఒక ఫారెస్ట్ అధికారి తోటి తిరగబాటు అనేది మొదలైంది. అది ఒక టీం లాగా వచ్చి సర్వే చేసిన దాని మూలంగా చాలా యాక్టివిటీస్ నడిచినాయి ఐటీడీఏల మూలంగా. కానీ అవన్నీ గత 10 ఏళ్లలో కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా, ఇంకా ఐటీడీఏ ఎందుకు? కలెక్టర్ అనేది అందరినీ ఈక్వల్ గా చూస్తారు, ఆయా శాఖలకు ఇచ్చేది ఇస్తారు. కానీ ఐటీడీ అనేది స్పెషల్ ఫోకస్ ఉంటుంది, ఓన్లీ ట్రైబల్స్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అది ఇంటిగ్రేటెడ్ లోతట్టు గ్రామాల మారుమూల గ్రామాల మీద స్పెషల్ ఫోకస్ కోసం ఆ రోజు ఎంఎండార్ఫ్ గారు ఇచ్చినటువంటి మరి వారి యొక్క సూచనలు, తర్వాత మన ఎస్ఆర్ శంకరన్ గారు ఒక గొప్ప ఆఫీసర్, నిజాయితీ కలిగిన ఆఫీసర్. నా సెక్రటేరియట్ లో నా రూమ్ లో మరి ఆఫీసర్ల ఫోటో చూస్తే శంకరన్ గారి ఫోటోనే నా దగ్గర పెట్టుకుంటాం. అంటే ఆయన కూడా ఈ జాతుల కోసం పాటుపడ్డాడు. ఆయన యొక్క సూచనలు వారి యొక్క నివేదిక మూలంగానే ఐటీడీఏలతో పాటు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నిధుల కేటాయింపు కూడా రావడం జరిగింది. ఈ రోజు ఆ ఆఫీసర్ని ఎందుకు గుర్తు పెట్టుకున్నాం అంటే ఇంత పెద్ద గొప్ప పథకాలు రావడంలో ఎస్ఆర్ శంకరన్ గారి యొక్క పాత్ర, హేమండార్ఫ్ గారి యొక్క పాత్ర ఉన్నది. కాబట్టి ఇవాళ కొమరం భీం గారిని మనం ఎందుకు పూజించుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాం? మనకు ముఖాముఖి అన్న పరిచయం ఉందా? మనకు తెలియదు. కానీ వారి చరిత్ర మనకు తెలుసు, మనకు దగ్గర ఉంది, మన కోసం ఉంది, మనకి ఈరోజు ఈ యొక్క ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. కాబట్టి వాళ్ళను మనం గుర్తు పెట్టుకుంటాం, గుండెల్లో పెట్టుకుంటాం. ప్రతి ఒక్క బిడ్డ వారి ద్వారా స్ఫూర్తి పొందాలని చూస్తాం. కాబట్టి దయచేసి అధికారులు వారి యొక్క ఆవేదన, ప్రజల యొక్క ఆవేదన, ఈ వెనుకబాటుతనం యొక్క ఆవేదనను గుర్తు పెట్టుకొని ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి ఒక స్పెషల్ మీటింగ్ పెట్టి ఏమేం చేయాలో అవన్నీ కూడా నివేదిక రూపంలో ఇస్తే నేను కూడా నా సాయశక్తుల ఈ ప్రాంతానికి అదనంగా నిధులు ఇచ్చి ఈ మారుమూల గ్రామాలకు రేపు రాబోయే తొందరలోనే సీసీ రోడ్లు కానీ ఇంకా కనెక్టివిటీ రోడ్స్ కానీ హౌసింగ్ కానీ వాటితో పాటు వీలైనంత వరకు ఆయా అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్ లో వచ్చేటువంటి ఉద్యోగాలలో కానీ కొంత మనం వారికి అవకాశం కల్పించే విధంగా హ్యుమానిటీతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. పట్టణాల పరిస్థితి వేరు, పల్లెల పరిస్థితి వేరు, అడవి పరిస్థితి వేరు. కాబట్టి అడవి బిడ్డ రోడ్ ఎక్కాలంటే ఓ 2-3 గంటలు నడిచి రావాలి. రోడ్డు మీద ఉన్న బిడ్డ హైదరాబాద్ పోవాలంటే అట్లా కూడా 2-3 గంటలు పడుతుంది. కానీ అడవిలో నుంచి రోడ్ ఎక్కడానికి మనకు 2-3 గంటలు, ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడానికి 2-3 గంటలు, అంటే 6 గంటలు మనకు మినిమం. కానీ హైదరాబాద్ ఉన్న వాళ్ళకు ఇంకా గ్లోబల్ మొత్తం ప్రపంచం అంతా వాళ్ళకు నెట్వర్క్ ఉంటే తెలిసిపోతుంది. సో 2-3 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఎలాంటి వర్గాలకు ఏం నిధులు కేటాయిస్తే ఈక్వాలిటీ రావాలంటే ఈక్విటీ ఉండాలి. ఎవరికి ఏది అవసరమో అది పంచితే అప్పుడు సమానత్వంలోకి మనం వస్తాం. కాబట్టి ఆ రకమైనటువంటి పరిపాలన విభజన కూడా అధికారులు చేసుకోవాలి, మేము కూడా చేసుకోవాలి. ఏ ప్రాంతాల్లో యొక్క పేదరికం ఉంది, ఏ ప్రాంత ప్రజలకు ఏం అవసరం ఉంది, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ముందుకు వస్తారు, డెవలప్ చేస్తారు అనేది ఈ రోజులలో మన దగ్గరికి ఆదివాసులు రాగలుగుతారు, మనం పోతున్నాం. కానీ ఒకప్పుడు 30-40 ఏళ్ల క్రితము
మనోళ్ళు ఎవరైనా తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు వస్తే పారిపోయి ఇళ్ళ నుంచి బయటకు వచ్చేటోళ్ళు కాదు. అంటే M&R లాంటి వాళ్ళు ఇంత దట్టమైన అడవిలోకి వచ్చి ఎంత నమ్మకంతో ప్రేమతో పబ్లిక్ దగ్గర అయితే ఇవాళ మేము ఒక రీసెర్చ్ చేస్తే వారి బుక్కే చదువుతున్నాం. రీసెర్చ్ నేను కూడా మొన్న ట్రైబల్స్ మీద ఒక PhD చేసుకుంటే మొత్తం M&R గారి బుక్ చదివితే మొత్తం స్టోరీ అంతా వస్తుంది. అక్కడ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లో ఈయన బ్యాచ్మెంట్ నేను ఇందాక చెప్పినటువంటి వెరియర్ ఎల్విన్ అని అతను, ఆయన అయితే అక్కడే ఉండి అక్కడే మ్యారేజ్ చేసుకొని అక్కడే చనిపోయాడు పాపం. ఎక్కడి నుంచో ఉన్నత దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి అదొక సంతృప్తి. వాళ్ళ బుక్స్ చదువుతున్నాం, వాళ్ళు చరిత్ర రాసిపోయింది, ఆ చరిత్ర భవిష్యత్ తరాలకు అందుతుంది. కాబట్టి అధికారులందరూ ఇక్కడ పనిచేయడం ఒక పనిష్మెంట్ కాదు, ఒక అవకాశం, ఒక గొప్ప అవకాశం. ప్రజలు ప్రేమిస్తారు, ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఖచ్చితంగా మీ ఈ ప్రాంతం మీద నేను కూడా స్పెషల్ ఫోకస్ పెడతా. స్పెషల్ గా ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరూ, గణపతన్న గారు కూడా బాధ్యత తీసుకొని ఏదున్నా మాకు దగ్గర తీసుకురండి. తప్పకుండా వీలైనంత సకాలంలో మీకు అనుకూలంగా మీ సమస్యలు సానుభూతితోటి అర్థం చేసుకొని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ మీ అందరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మరొకసారి మన్నించండి. నా మూలంగా ఇంత లేట్ అయినా మీరు ఈ రోజు 9 గంటల రాత్రి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళాలి. అక్కలు, చిన్నారులు, పిల్లలతో సహా ఇక్కడికి వచ్చిర్రు. తప్పకుండా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం. మీ సమస్యలు ఏమున్నా ప్రజా